50% మీరే మాట్లాడారు. రైట్, రేణుక గారు బ్రీఫ్ గా చెప్పండి, ఇప్పటివరకు రివైజ్డ్ ఎస్టిమేట్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యమైంది, ఇస్తే ఇప్పుడు తాజా అంచనా ఎంత ఉండొచ్చు? ఇప్పుడు మనకి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అంటే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ రావటం మూలంగా మొత్తం అసలు రివిజన్ ఆఫ్ ప్రాజెక్ట్ కి మేజర్ రీజన్ అది. గతంలో కూడా చూసాము మనం 6,000 కోట్లు ఒక టైంలో ఉంది, తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో అది 12,000 కోట్లకి వెళ్ళింది ఎస్టిమేషన్. అయితే అప్పుడు ఆ 12,000 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఆర్ఆర్ ప్యాకేజ్ కి ఇచ్చినటువంటి కాస్ట్ చూస్తే నాట్ ఈవెన్ 15 to 18% ఉండింది. ఇప్పుడు మేమేసేటువంటి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ లో మరి అప్పుడు యాక్ట్ లేదు, అప్పుడు ఎవరికి ఏ విధంగా ఉంటే అక్కడ అనుకూలంగా చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఇవాళ మనం ఇక్కడ తెలంగాణలో చూసినా కూడా ప్రాజెక్ట్ కాస్ట్ అదే విధంగా అదే మనం ఇది మొత్తం ఏదైతే 91,000 ఎకరాలు అనేది ల్యాండ్ ఎక్వైర్ చేయాలో దానికి ఏరియా వైజ్ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఎందుకంటే గతంలో 50,000 రూపాయలు కూడా ఇవ్వలేదు హౌసింగ్ కి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మా గవర్నమెంట్ లో వాళ్ళందరికీ కూడా పక్కా హౌసింగ్, మళ్ళీ ల్యాండ్ టు ల్యాండ్ ఏదైతే ఎంత ల్యాండ్ ఇస్తే అంత ల్యాండ్ వేరొక దగ్గర, తర్వాత వాళ్ళకి ఉపాధి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మేము అనుకుంటున్నటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం ఈ రోజు 30 నుంచి 32,000 కోట్లు ఇరిగేషన్ కాంపోనెంట్ కి సంబంధించింది అవుతుంది అనేటువంటిది ఉంది. ఇంకా పెరగొచ్చు ఆర్ఆర్ ఇంక్లూడ్ అయ్యి. దాంతో పాటుగా ఈ పీపీఏ ఉంది, అది మేమేదో ఎస్కలేట్ చేస్తే మేము ఎస్కలేట్ చేసింది అది కరెక్ట్ అనేటువంటిది లేదు. ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎందుకు ఉంది అని అంటే టెక్నికల్ గా కానీ అది అంతా అవుతే గానీ మనకు కరెక్ట్ ఫిగర్ ఎంత అనేటువంటిది తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా దాంట్లో ఉన్నది కేంద్ర, ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి, యాక్ట్ ప్రకారం కేంద్రం భరించవలసినటువంటి 2014 ఉన్న లెక్కల ప్రకారం ఇస్తాం అనేదో అన్నారు. ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా 1/4/2014 కట్ ఆఫ్ బెంచ్ మార్క్ గా తీసుకుంటాం. ఇంకొక చిన్న విషయం, చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ పెట్టాడు, ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఏం చేయలేదన్న ఆయన కాస్త మొట్టమొదటే రిక్వెస్ట్ పెట్టాడు. వాళ్ళ హయాంలో ఆయన 5,000 కోట్లు 4,000 కోట్ల ఖర్చు కూడా మాకు ఇవ్వండి రీఎంబర్స్మెంట్ అంటే వాళ్ళు అన్నారు అవన్నీ ముడియాదని తమిళంలో అంటూ 2014 జూన్ 2వ తేదీ నాటికి ఉన్నదే ఇస్తామన్నారు. ఆ 16,000 కోట్ల ఫిగర్ అక్కడదే. పోలవరాన్ని పూర్తి చేయొద్దు అని పూర్తి చేస్తే క్రెడిట్ బీజేపీకి తెలుగుదేశం పార్టీకి వెళ్తుందని చాలా బాధపడుతూ ఏదో రకంగా అడ్డు తొలగాలని ప్రయత్నాలు చేస్తున్నాయి మనం చూస్తున్నాం వేరే పార్టీలు. నేను ఏం చెప్తానంటే ఈ యొక్క ఇన్నేళ్లు ప్రజల్ని మోసం చేస్తూ వచ్చారు, చాలు, ఇంకా చేసింది అడ్డుకున్నది చాలు. దయచేసి ఇప్పుడైనా దాన్ని పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇందాక చెప్పారు. కోట్లు ఇచ్చారనుకోండి, కాంగ్రెస్ వైసీపీలు వద్దంటారు. వైఎస్ఆర్ పార్టీ మిమ్మల్ని ఏమనలేదు కదా. నేను వైఎస్ఆర్ పార్టీని ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళన్నా ఒకసారి నన్ను మాట్లాడిస్తే వినపడుతుంది. ఇప్పుడు ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళు అన్నాను, నేను ఎక్కడ పర్టికులర్ గా ఒక పార్టీ అనలేదు. కాంగ్రెస్ ఎలాగ అడ్డుకుంటుంది, ఎందుకు భుజాలు తలుకుంటున్నారు? వ్యక్తులు మేము అడ్డుకుంటే అడ్డుకుంటారు, అడ్డుకోవడానికి మీకు అధికారం అక్కర్లా. కాంగ్రెస్ పార్టీకి అడ్డుకోవడానికి అధికారం అవసరం లేదు. మీరు ఎన్ని తక్కువ టమారా గోకర్ణ గజకర్ణ పిక్చర్ని తెలుసు మీకు అన్నా, విననా? కాంగ్రెస్ పార్టీకి తక్కువ టమారా గోకర్ణ గజకర్ణ పిక్చర్ని తెలుసు కాబట్టి ఎలాగైనా అడ్డుకుంటారు, ఎక్కడో ఒకటి నుంచి అడ్డుకుంటారు. మీరు దయచేసి అడ్డుకోవద్దు. ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాల్సి అవసరం. కేంద్రము ఇందాక చెప్పారు మీరు, కేంద్రము 40,000 కోట్లు ఇస్తుందా, 30,000 కోట్లు ఇస్తుందా, లేదా 2014 అంచనాల ప్రకారం ఆల్రెడీ వెరీ క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. 2014 ప్రకారంగా అంచనాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు కి ఇంకా ఫర్దర్ గా చేయాలో దాదాపు 170 టీఎంసీల వాటర్ స్టోర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న జీవనాడి లాంటి రాష్ట్రానికి ఆధారపూరితమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోకుండా ఈ 3 సంవత్సరాల కాల పరిమితిలో
పట్టిసీమ లాంటి అవినీతికి దోహదపడే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఎన్ని టీఎంసీ ఇచ్చారు? 8 టీఎంసీ ఇచ్చారని చెప్పుకుంటూ రిటర్న్ గా 4 టీఎంసీనే ఇచ్చారు. పోలవరానికి 2014 అంచనా లెక్కల ప్రకారం అంటే 16,000 కోట్లు 17,000 కోట్లు మొదలుపెట్టి పూర్తి చేసినట్టయితే మనం కొద్ది మొత్తంలో ఈ ఎస్టిమేషన్స్ కూడా మనకు అందుబాటులో ఉండే రీతిలో ఉండేది కదా. ఇప్పుడు ఏం ఒత్తిడి పెట్టదలుచుకుంటుంది? ఇప్పుడు జీవనాడి మన రాష్ట్ర భవిష్యత్ అంతా పోలవరం మీద మనం నష్టపోయిన రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఒక పోలవరం పూర్తి చేసుకుంటే మన భవిష్యత్తు మారిపోతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. వీళ్ళకి నిజంగా చిక్కుతుంటే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురమ్మనండి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురమ్మనండి. ఈ రెండు పార్టీలకు ఆచితశుద్ధి లేదు, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి ధైర్యం లేదు. ఈవేళ వైఎస్ఆర్సీపీ బెనిఫిట్, రాజశేఖర రెడ్డి గారి బెనిఫిట్ అని కాకుండా నర్మదా ప్రాజెక్టు ఓపెనింగ్ రోజున మోడీ గారు తన హుందాతాన్ని నిరూపించుకున్నారు. ఈ ప్రాజెక్టు ఫుల్ఫిల్ కావడానికి, ఇది సాకారం కావడానికి దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి ఎంత ఉందని చెప్పారు. మీరు 2018కి కనీసం మీరు చెప్పిన డేట్ కి కంప్లీట్ చేసి దాన్ని కేంద్రం దగ్గర నుంచి 40,000 కోట్ల రూపాయలు ఎలా సాధించగలుగుతారో మీ సమర్థతని సత్తాన్ని నిరూపించుకొని దాన్ని పూర్తి చేసిన రోజు డెఫినెట్ గా చెప్పండి. దీని వెనక ఎవరెవరి కృషి ఎంత ఉందో మోడీ గారిని చూసైనా నేర్చుకుని అలాగా చెప్పండి. ఇందాక బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న విధంగా కొత్త మండలాలు వచ్చాయి. ఇప్పుడు మాకు తూర్పుగోదావరి జిల్లాలో ముంపు మండలాలు, కొత్త మండలాలు వచ్చాయి. అక్కడ ఇప్పటి వరకు ఎక్కడ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. కాస్ట్ ఎస్కలేషన్ చేస్తూ పోయారు, 42,000 కోట్ల వరకు చేస్తూ పోయారు. 42,000 కోట్లు మీరు చేసినప్పుడు ఈవేళ ల్యాండ్ కి సంబంధించి ముంపు మండలాలు ఏమవుతున్నాయో వాళ్ళకి ఇప్పటి వరకు R&R ప్యాకేజ్ ఏం రిలీజ్ చేయలేదు. మీకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం పట్టిసీమలో చూసాము, మీరు కావాల్సిన వాళ్ళకి అన్ని ఏ విధంగా చేసుకున్నారు. వెస్ట్ గోదావరిలో కూడా వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి 25 లక్షలు 30 లక్షలు అలా ఎకరానికి ఇచ్చారు. ముంపు మండలాల దగ్గరికి అక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక R&R ప్యాకేజ్ ఇవ్వట్లేదు. సో ఆ ఇష్యూ కూడా ఉంది. వాళ్ళు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ధర్నాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పండి సార్. ఏం లేదు, మిగతా రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి చాలా ఎంత తేడా అంటే నాయకుల్లో తేడా ఉంది. మనందరం ఒక కట్టు మీద ఉండి పోలవరాన్ని ఇన్నేళ్లు దగా చేసేది, ఇన్నేళ్లు అది పూర్తి కాలేదు. ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం దొరికింది. మంచి ప్రభుత్వం కేంద్రంలో కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంది, పాజిటివ్ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం రాష్ట్రానికి చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఏదైనా లోటుపాటు ఉంటే చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే విధంగా సహాయ సహకారాలు చేస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అందరం కలిసి ఉండాలి. పోలవరం విషయంలో అందరం కలిసి ఉండాలి, కలిసి రావాలి. మీరు చెడగొట్టాలి అనుకుంటే మాత్రం, ఆలోచన ఉంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. దయచేసి పార్టీలకు అతీతంగా పోలవరం ముందర రండి. ఏ రాజకీయం చేయకండి. ఇన్నేళ్ళు చేసే రాజకీయాలు చాలు. కేంద్రము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వము ఎప్పటికప్పుడు అంచనా పంపుతూ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఇప్పుడు కడతాననే శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఏదైతే కేంద్రానికి ఇవ్వాల్సిన లెక్కలు గానీ, కేంద్రానికి సమర్పించాల్సినటువంటి నివేదికలు గానీ ఇస్తూ ఉండాలి. ఎక్కడ ఆలస్యం చేయకుండా చక్కగా అధికారులతో ఒత్తిడి చేస్తూ ఉంటే ఈ ప్రాజెక్టు గమనం పూర్తవుతుంది. భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని మీరు బీజేపీ దాదాపు 25,000 కోట్ల లెక్క తేడా వస్తుంది. ఆ 25,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది అనేది ప్రశ్న. రేణుక గారు, క్లారిటీ ఉందా? 16,000కి 42,000 కోట్లకి చాలా తేడా. డెఫినెట్ గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం గానీ చట్టంలో ఉందో ఆ ప్రకారం మేము ఎస్టిమేషన్స్ ఎప్పటికప్పుడు పంపించి త్రూ PPA సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ఫాలో అప్ ఉంటుంది. అదే ఏదైతే వేరియస్ స్టేజెస్ ప్రాసెస్. మనము ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్లుగా వెస్ట్ గోదావరిలో 25-30 లక్షలు ఇచ్చారు, ఇంకో దగ్గర ఇవ్వలేదంటున్నారు. ఈ యొక్క 2013 యాక్ట్ లో ఏముంది, అక్కడ ఉన్నటువంటి ఏది ఎలా పర్సెంటేజెస్ అంటే అది ఎవరు ట్రాన్స్ఫర్ మీ గతంలో ట్రాన్స్ఫర్ కంపెనీకి వర్క్
ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ లో? కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అప్పుడు కూడా ఇదే కమిషన్స్ కంటిన్యూ చేశారా? లేదా మెగా ఇంజనీరింగ్ ఎప్పుడు చేశారు? గతంలో ఏమి వర్క్స్ చేయలేదా, ప్రాజెక్ట్స్ చేయలేదా? అంటే అది గవర్నమెంట్స్ ఎక్కడైతే ఆన్ గోయింగ్ ప్రాసెస్, కాంట్రాక్టర్స్ వాళ్ళ యొక్క వర్క్ ని అనేక రాష్ట్రాల్లో చేస్తా ఉంటారు యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎక్కడ ఎవరు పని చేసినా అదే విధంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి. మీరు మీ యొక్క ఉన్నారు కదా బుగ్గన రాజేంద్ర రెడ్డి, ఆయన చూసుకోమని చెప్పండి. వైఎస్ఆర్ పార్టీకి ఆరోపణలు చేయడం, వెనుకమడడం. ఇప్పుడు చూసామా, ఇప్పుడు ఈ పార్లమెంట్ లో బుగ్గన రాజేంద్ర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశారు? గత సంవత్సరం ఏం చేశారు? పిఎస్సీ చైర్మన్ గత సంవత్సరంలో ప్రూవ్ చేయవలసింది కదా. ఒకవేళ గత సంవత్సరం ఉండుంటే ఆ టైంలో పిఎస్సీ చూపించాల్సిందే. ఏదైనా అవకతవకలు జరిగితే రుద్రరాజ్ గారు, మీరు మమ్మల్ని మాట్లాడిస్తే కొంచెం వాయిస్ వెళ్తుంది. ఇప్పుడు అదేమీ లేకుండా పిఎస్సీ అన్నారు, అది లేదు. వీళ్ళు అప్పుడు ఏమి ప్రూవ్ చేయలేకపోయారు. పట్టిసీమలో అలాగే. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్ లో రాజీనామా చేస్తామని ఎందుకు ఎన్నికపోయారో చెప్పమనండి. ముఖ్యమంత్రి చాలా ప్రెషియస్ గా తీసుకుని 2018 డిసెంబర్ నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని చెప్తున్నప్పుడు అది దీనికి వ్యయం ఎంత అవుతుంది, కేంద్రం నాబార్డ్ ద్వారా ఎంత ఇప్పిస్తుంది, మనం ఎంత పెట్టుకుంది, ఇదంతా క్లారిటీ రావాల్సిన అవసరం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒకటి కొంత టెక్నికాలిటీస్ తో పాటు ఇప్పుడు 170 టీఎంసీ వాటర్ స్టోర్ చేస్తామంటే ఫస్ట్ ఇయర్ 170 టీఎంసీ చేయరు. ఫేజ్ మేనర్ లో 20%, 30% అది ఫేజ్ మేనర్ లో యాజ్ అండ్ వెన్ మీకు పెరిగే కొద్దీ కావాల్సినటువంటి సంబంధించి గురయ్యేటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ మనకి ఇయర్ బై ఇయర్ మీకు మొత్తం 30,000 కోట్ల రూపాయలు ఒకేసారి తీసుకున్న ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వటం అనేటువంటి ఉండదు. అది ఇక్కడే కాదు, భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఉండదు. అది జరుగుతుంది. అది దాని మీద అవగాహన ఉండాలి. మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు ఒకసారి ఒక్క నిమిషం, మీరు ఏ ఇరిగేషన్ ఎక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసినా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీకు అది ప్రాసెస్ లో ఉంది అని అంటున్నాము. ఇరిగేషన్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఉంటుంది, టెక్నికల్ రీడిజైనింగ్ చేయాలి. రీడిజైనింగ్ లో ఇప్పుడు అది ఇంజనీర్స్ కూర్చొని టెక్నికల్ కమిటీ చేయవలసినటువంటి పని. వీళ్ళ యొక్క భయం ఏంటి, ఆందోళన ఏంటి కూడా వాళ్ళ క్లారిటీ లేనటువంటి పరిస్థితి. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ క్లియర్ కట్ గా చెప్తుంది 1/4/2014 మీరు అది ఒత్తిడి తీసుకురండి కేంద్ర ప్రభుత్వం మీద. మీరు ఆ ఒత్తిడి తీసుకురండి. దాని గురించి మాట్లాడాల్సింది కేంద్రంలో మాట్లాడవలసింది, ఢిల్లీలో మాట్లాడాల్సింది ఢిల్లీలో మాట్లాడినట్టు మీరు ఇక్కడ కాదు. ఆ ఒత్తిడి అక్కడ తీసుకురండి. 100 కోట్ల, 200 కోట్ల, 1000 కోట్ల, 25,000 కోట్ల రూపాయల గ్యాప్ ని మీరు ఏ విధంగా పూర్తి చేస్తామని చెప్తారు. సో ఈ డౌట్స్ అన్ని ఉన్నాయనే కేవీపీ గారు కానీ మా రాజ్యసభ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని నిన్న లేవనెత్తడం జరిగింది. ఫైనల్ గా రఘురామ్ గారు, ఆంధ్రప్రదేశ్ ని చాలా ప్రత్యేకంగా చూస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు కేంద్రం పెద్దలు. సో ఈ పోలవరం ఇష్యూలో కూడా నిజంగానే ప్రత్యేకంగా చూడబోతున్నారా? రివైజ్డ్ ఎస్టిమేట్ కాస్ట్ ఎంత పెరిగినా మీరు ముందు అనుకున్న దాన్ని సవరించి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే అవకాశం ఉందా? కేంద్రం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాట్ ఓన్లీ ఇప్పుడు పోలవరంకే ఇంత శ్రద్ధ చూపుతున్నాం, పోలవరం కాకుండా 8 రాష్ట్రంలో ఉన్నటువంటి అండ్ ఇన్కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టులని ఇన్నేళ్లుగా సగం డబ్బులు ఇచ్చి కొద్దిగా డబ్బులు ఇచ్చి ఆపినటువంటి 8 ప్రాజెక్టులు కేంద్రం డబ్బులు ఇచ్చింది. కృషి సంచయ్ యోజన కింద ప్రధానమంత్రి వస్తున్నా 800 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది. అంత శ్రద్ధగా ఉన్నప్పుడు పోలవరానికి ఇవ్వండి. ఖచ్చితంగా పోలవరానికి ఏదైతే పూర్తి చేయడం కోసమో కేంద్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద రిపోర్టు వచ్చిన తర్వాత కేంద్రం దాని మీద ఆ నాబార్డుతో ఎంత అనేది మనం ఇప్పుడే చెప్పలేం కాబట్టి పూర్తి చేయడానికి కావాల్సిన ఇప్పుడే చెప్పలేం. నిన్న పార్లమెంట్ లో చెప్పిన ప్రకారం సబ్జెక్ట్ టు సబ్మిషన్ ఆఫ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అనే మాట వాడాడు. రాజశేఖర రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? 4-3 ఖర్చు పెట్టాడు కదా ఆయన. ఒకటి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు మీరు సెంటర్ ఇచ్చింది 3,000 చిల్లరని ఆయన చెప్పాడు. అంటే 8,000 ఎంతో అయింది. ఇక్కడ వర్క్ స్పిల్వే అవుతుంది కదా, స్పిల్వే ఎంత కావాలి? దానికి ఆల్రెడీ ఉంది కదా ఈ 16,000లోనే. ముందు అది కట్టమంటారు. మీరు చెప్పింది ఏంటంటే అసలు ఎస్టిమేట్ అంటే ఇది 2019 నరేంద్ర మోడీ గారి అధికారంలోను చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు దాకా అయితే 16,000 నడిచిపోతుంది. అప్పటిదాకా 16,000 ముందు 16 రావాలి కదా, 16 రాలేదు కదా ఇంతవరకు.
ఇది అయిన తర్వాత అక్కడ తర్వాత వచ్చే ప్రభుత్వం ఏ హామీ ఇస్తుందో ఏమిటో, కానీ రెండోది ఒకసారి నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసిన తర్వాత కడతాం అనేది వీళ్ళు కడతారా వాళ్ళు కడతారా అన్న తర్వాత సగంలో వదిలేయడం ఉండదు కదా. మెయిన్ ఇందులో రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ R&R ప్యాకేజ్ ఎక్కువ చాలా కాస్ట్లీ. తర్వాత ఇంకోటి ఇవాళ 42,000 కోట్లకి ఇవాళ ఇచ్చారనుకోండి 2017లో, ఒక 5-6 నెలలు అయిన తర్వాత మళ్ళీ 42 కాస్త 43 అవుతుంది. ఇది అలా పెరుగుతూనే ఉంటుంది. షెడ్యూల్ స్టాండర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ దాంట్లో ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ముందు 16,000 సంగతి దానికి మాట పెట్టారు వాళ్ళు, మీ ఇచ్చిన డబ్బులన్నింటికి 3,000కి యూటిలైజేషన్ యూసీస్ ఉంటేనే మేము మళ్ళీ రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యూసీ సమర్పించి మిగతా డబ్బులు తెచ్చుకోవాలి. ఈ మంత్ లో కూడా ఒక 1,000 crores రిలీజ్ చేయబోతున్నారు పోలవరం సంబంధించి. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా యూసీస్ ఇచ్చినప్పుడే ఇస్తుంది ఎవరైనా సరే, ముందరే తీసుకొచ్చి ఒక అకౌంట్ లో పెట్టారు జరుగుతుంది. కానీ ఒకసారి 20,000 కోట్లు 16,000 కోట్లు ఇచ్చేస్తారటండి. రైట్ అండి, ఒకేసారి ఎవరు కానీ భరోసా ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ రఘురామ్ గారు. నిన్న పార్లమెంట్ లో కూడా ఉపాధి హామీ పథకం కింద 25 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది రిటర్న్ గా చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ ఎన్టీవీ.